నమస్కారం, స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జొన్న కొనుగోలులో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక చర్యలు, తూకం కాంటాలను తక్షణం పెంచాలని కలెక్టర్ రాజేష్ ఆదేశం. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. శని అమావాస్యను పురస్కరించుకుని శనీశ్వరుడి ఆలయాల భక్తుల తాకిడి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన భక్తజనం, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాటు చేసిన నిర్వాహకులు. ప్రధాని ఇంధన పొదుపు పిలుపులో భాగంగా ఎమ్మెల్యే సైకిల్ పర్యటన, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన. రైతులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ యార్డులో సమస్యల పరిష్కారానికి తక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజేష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన నేరుగా మాట్లాడి కాంటా నిర్వహణ, పట్టీల జారీ, మార్కెట్ల మౌలిక వసతుల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులపై సానుకూలంగా స్పందిస్తూ మార్కెట్లో నెలకొన్న రద్దీని, రైతులపై ఉన్న భారాన్ని తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న కాంటాలను అదనంగా మరో 5 కాంటాలను తక్షణమే పెంచాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కజ్జర్ల, తలమడుగు గోదాముల్లో సైతం తగిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధ రైతుల పట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కాంటా పూర్తి చేయాలన్నారు. దీంతో పాటు మార్కెట్ యార్డులో రైతులకు కనీస వస్తువుల కల్పనలో ఎలాంటి అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా రైతులకు నీడ కోసం అవసరమైన చోట టెంట్లు ఏర్పాటు చేయాలని, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో రైతుల రక్షణ, వారు తెచ్చిన పంట దొంగతనాలకు గురి కాకుండా ఉండేందుకు మార్కెట్ యార్డు పరిధిలో నైట్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు 20,000 గన్నీ సంచులు మార్కెట్ కు రావడం జరుగుతుందని, అధిక మొత్తంలో మార్కెట్ కు జొన్న పంటను తీసుకురావడం జరుగుతుందని, రవాణా, హమాలీల కొరత సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అంతకుముందు రాంపూర్ రోడ్లో గల చాణిక్య జిన్నింగ్ మిల్లో 90,000 బస్తాల సామర్థ్యం గల గోదామును కలెక్టర్ పరిశీలించి అధికారులకు, సిబ్బందికి దిగుమతి ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి గజానన్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 5 గంటలు ఆయనకి ఇప్పుడు మనం ఒకటే చెప్తున్నాం, కాంటా ప్రాబ్లం ఉండదు. కాంటా చేసి అంతా ఇక్కడ ఉంచుకునే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తాయి అంటే మీకు లోడింగ్ కోసం ప్రాబ్లం. ఎందుకంటే లోడింగ్ హమాలీస్ అవైలబుల్ లేదు, అన్లోడింగ్ హమాలీస్ అవైలబుల్ లేదు. మన లోకల్ వాళ్ళు ఎవరు పని చేయరు, ఎంఎల్ఎస్ పాయింట్ వాళ్ళు కూడా పని చేయరు. వాళ్ళు ఎక్కడెక్కడ అన్ని చెప్పినాము, వాళ్ళు అంటే నా ద్వారా కాదు చెప్పి వెళ్ళి. శని అమావాస్యను పురస్కరించుకుని పట్టణంలోని శనీశ్వరుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భారీ ఎత్తున హాజరైన భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. వేకువజామున 4 గంటల నుండి భక్తుల తాకిడి నెలకొంది. ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. శని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శనీశ్వరుడి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి 4 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తులు శనీశ్వరుడి దర్శన భాగ్యం కోసం బారులు తీరారు. ఆలయానికి 2 వైపులా క్యూ లైన్లు కట్టి స్వామివారి దర్శనార్థం గంటల తరబడి నిరీక్షించారు. వేకుజాము నుంచి ప్రత్యేక పూజాధికారులు, తైలాభిషేకాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పట్టణం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల పల్లెల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శనీశ్వరుని సేవలో తరించిపోయారు. అటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. వినాయక్ చౌక్ వైపుగా వెళ్లే వాహనాలకు దారి మళ్లించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఒక వైపున రోడ్డు బ్లాక్ చేశారు. గణపతి 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 సాపడం బాణం క్షేమ స్థైర్య విజయమయ మోక్ష ఆయువారోగ్యాభివృద్ధిరస్తు శనేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధి శని అమావాస్య రోజున శనీశ్వరుని దర్శించుకుంటే ఏలినాడి శని తమను పట్టిపీడిస్తున్న దోషాలను తొలగిపోయి శుభం కలుగుతోందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
శనీశ్వరుడికి ఆవ నూనెలో కలిపిన నువ్వులు సమర్పించి మొక్కులు చెల్లించగా మరికొందరు నల్లని వస్తువుల్ని సైతం దానం చేసి నవగ్రహాలను పూజించారు. ఈరోజు శ్రీ శని అమావాస్య, శనీశ్వర స్వామి జయంతి, శని త్రయోదశి శనివారం రోజు కలిసి వచ్చింది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. శని బాధలతో మన రాశులకు బాగలేదు కాబట్టి అందరూ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి శనీశ్వర స్వామికి ప్రీతికరంగా నూనె కానీ, నల్లబట్ట కానీ, నువ్వులు కానీ ఏమున్నా బాధలు కలుగుంటారని శనీశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లకాలం అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంధన పొదుపు బాట పట్టారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుండి నేతలతో కలిసి సైకిల్ పై పర్యటించారు. ఆయా వార్డులో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంధన పొదుపు గురించి వివరిస్తూ దాని ఆవశ్యకతను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇంధన పొదుపు చేస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధాని పిలుపుతో శనివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాహనాలను వీడి సైకిల్ పై ప్రయాణించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయా వార్డులో పర్యటించేందుకు వాహనాలు వెళ్లకుండా పార్టీ శ్రేణులతో కలిసి సైకిల్ నడిపిస్తూ ప్రజలకు ఇంధన పొదుపు ఆవశ్యకతను తెలియజేశారు. అనంతరం కుమ్మరి వార్డులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, వార్డు కౌన్సిలర్ ధోని జ్యోతి, నాయకులు జోగు రవి, దత్తు, సతీష్, అశోక్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, ఆయనకు ప్రజలు చేయూత అందించాలన్నారు. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు, యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా సాధ్యమైనంత మేరకు పెట్రోల్, డీజిల్ ఆదా చేయడంతో పాటు బంగారం కొనుగోలు తగ్గించాలని కోరారు. సుదూర ప్రాంతాలకు వెళ్తే వాహనాలను వాడాలని, కానీ పట్టణంలో పర్యటించే కార్యక్రమాలకు వాహనాలను విడిపై సైకిల్పై ప్రయాణించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పీఎం గొప్ప ఆలోచనతో ముందస్తుగా జాగ్రత్తలు పాటించేలా సూచించారే తప్ప ఇందులో ఏ ఇతర పరమార్థం లేదన్న విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలన్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కొరకు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు, ప్రపంచంలో యుద్ధ వాతావరణం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండాలని సాధ్యమైనంతగా ఏవైతే దిగుమతి చేసుకుంటున్నటువంటి పెట్రోల్, డీజిల్ కానీ, బంగారం కానీ, పెట్రోల్, డీజిల్ను ఆదా చేస్తూ బంగారంని కూడా కొనే ప్రయత్నం చేయవద్దని నరేంద్ర మోడీ గారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక గొప్ప పిలుపునిచ్చారు. ఆ యొక్క పిలుపుని స్ఫూర్తిగా తీసుకొని నేను ఒక ఆదిలాబాద్ శాసనసభ్యునిగా ఈ ఆదిలాబాద్ పట్టణంలో వార్డులలో తిరిగేటటువంటి సందర్భంలో కారుని వాడకుండా ఆ యొక్క కారులో పోసేటటువంటి డీజిల్, పెట్రోల్ని ఆదా చేయాలని సైకిల్ ద్వారా నేను కానీ, అదేవిధంగా మా గన్మెన్లు కానీ, మిగతా నా సహచర పార్టీ కార్యకర్తలు, నాయకులమంతా కూడా మేము సైకిల్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు కనీసం రోజుకొక వార్డు, 2 వార్డులు తిరిగినటువంటి సందర్భంలో దూర ప్రయాణాలకు కారుని వాడిన దగ్గర ఉన్నటువంటి ఏవైతే మనం కొన్ని వార్డులు విజిట్కి వెళ్తామో ఆ సందర్భంలో మరి సైకిల్ని వినియోగించాలన్నటువంటి ఆలోచనతోని ఇదంతా కూడా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి దేశ ప్రధానమంత్రి గారు గొప్ప ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క సైకిల్ని ఉపయోగించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. జిల్లాలో రౌడీజం నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో రౌడీజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రతి వారం రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లతో ఎస్పీ సమావేశమయ్యారు. రౌడీయిజం, గుండాయిజం, బెదిరింపులు, దందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 6గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిపారు. ఇకపై గంజాయి, మట్కా దందాలు, హత్యలు, దొంగతనాలు, భూముల ఆక్రమణలు, నకిలీ పత్రాల సృష్టి వంటి నేరాలకు పాల్పడిన వారిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేయడంలో ఎలాంటి వెనకడుగు వేయబోమన్నారు.
సోషల్ మీడియాలో కత్తులతో పోస్టులు పెట్టడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రవర్తించడం అస్సలు సహించబోమని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన వారి రౌడీ షీట్లు తొలగించి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. జిల్లాలో గత ఏడాది నమోదైన 1300 పైగా రౌడీ సస్పెక్ట్ షీట్లలో 500 తొలగించగా కొత్తగా 300 చేర్చి పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసుల పిలుపు మేరకు హాజరై తనిఖీలకు సహకరించాలని సూచించారు. జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడం, నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. రాత్రి సమయంలో అనవసరంగా బయట తిరగవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీఎల్ జీవానరెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఏఆర్ డిఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సిఐలు సునీల్ కుమార్, నాగరాజు, ఫణిధర్, కర్రస్వామి, ఎస్ఐలు విష్ణువర్ధన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గురించి మాట్లాడితే దాదాపు 500 హిస్టరీ షీట్స్ క్లోజ్ చేశాము లాస్ట్ 1 ఇయర్లో. 500 టోటల్ ఉండేది 1300, 500 క్లోజ్ చేశాము. మరి కొత్తది 300 ఓపెన్ చేశాము. కొత్తది దీనిలో చాలా మంది ఉండొచ్చు. నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు మంచిగా ఉంటే మీ పైన కూడా ఈ హిస్టరీ షీట్ ఏమైనా ఉంది అది క్లోజ్ అవుతుంది. బట్ మీరు మంచిగా ఉండాల్సింది, మీరు మంచిగా బతకాల్సింది. మనం పోలీస్ మాన్యువల్ బట్టి ఇది హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరిపైన 1, 2 కేసు 3 కేసు ఉండేవి, ఏమైనా కేసు ఆఫ్ కన్విక్షన్ వచ్చేది, అట్లయినా కేసు చేస్తాం. మళ్ళీ ఎవరైనా హిస్టరీ షీట్ మళ్ళీ క్రైమ్ చేస్తే మనం పీడియాక్ట్ పంపుతాం. జిల్లాలో లాస్ట్ 1.5 ఇయర్లో తరకు 6 నుంచి 6 to 7 మందికి మనం పీడియాక్ట్ పంపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ క్రైమ్ చేస్తుంటున్నారు. మళ్ళీ వాళ్ళు బయట వస్తే మళ్ళీ ఒక సింగిల్ క్రైమ్ చేస్తే కూడా మళ్ళీ పీడియాక్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండాలి, ఆ ఎన్వైరన్మెంట్ పీస్ఫుల్ ఉండాలి. అందరి బాధ్యత మాత్రమే పోలీస్ బాధ్యత కాదు, పోలీస్ పని చేస్తుంది. బట్ దాని బాధ్యత మీ అందరి పైన కూడా ఉంటుంది. దట్ మీరు ఒక మంచి హ్యూమన్, మంచి సిటిజన్ లాగా మీ రాష్ట్రం కోసం, మీ దేశం కోసం మీరు పని చేస్తారు. దానికి మీరు క్రైమ్ చేసి నేను ఒక గుండాలాగా అయ్యి, లేకపోతే హిస్టరీ షీటర్ లాగా అయ్యి, నా పైన షీట్ ఉంది, చాలా మంది అట్లా కూడా అనుకుంటారు. అరే నేను ఒక షీటర్, హిస్టరీ షీటర్, రౌడీ షీటర్ ఏం చేస్తారు, అట్లా కూడా చాలా మంది అంటారు. వాళ్ళ పైన కూడా మనం పీడిఎఫ్ పెడతాం. ఆల్రెడీ 3-4 నా పేరు గుర్తొస్తున్నాయి, వాళ్ళు పోయారు. మీ అందరితో మళ్ళీ అదే రిక్వెస్ట్, మీరు దయచేసి మంచిగా ఉండండి. మళ్ళీ ఇట్లైన మీటింగ్ సంవత్సరంలో 1 పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాము, ఈసారి ఇప్పుడు పెట్టుకున్నాము. మళ్ళీ రివ్యూ చేస్తాము. అక్టోబర్, నవంబర్ వరకు మళ్ళీ మంచి ఉంటే, 3 సంవత్సరం నుంచి ఏం కేసు కాలేదంటే, మళ్ళీ ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాలేదంటే కేసు మనం ఈ క్లోజ్ చేస్తాం. జిల్లా కేంద్రంలోని శ్రీ నవశక్తి దుర్గాపీఠంలో బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ప్రత్యేక పూజలు, హోమాది క్రతువుల అనంతరం పూర్ణాహుతి చేపట్టారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. పట్టణంలోని శ్రీ నవశక్తి దుర్గాపీఠంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో 3వ రోజైన శనివారం ఉదయం నుండి వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కిషన్ మహారాజ్ నేతృత్వంలో ప్రత్యేక పూజలు, హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం అమ్మవారిని దర్శించుకొని పూజలతో ఆరాధించారు. అనంతరం పూర్ణాహుతి చేపట్టారు. భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. అందరు దండం పెట్టుకోండి. ఈ మేరకు కిషన్ మహారాజ్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన ఆధ్యాత్మిక వేడుకల వివరాలను తెలియజేశారు. అమ్మవారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. అన్నదానం చేసి యజ్ఞం చేస్తున్నాం. 10 సంవత్సరం శతచండి యాగాలు పెట్టేవాళ్ళం. 2 సంవత్సరాల నుంచి మనం శతచండి యాగం ఆపేశాము.
కొన్ని కారణాల వలన. కాబట్టి నాకు అమ్మవారు, కొందరు అనుకోవచ్చు అమ్మవారు ఎలా దర్శనమిచ్చింది అని అనుకోవచ్చు, అంటే స్వయంభూ అమ్మవారు ఏ రకంగా వెలిసింది అనే ఆలోచన రావచ్చు. ఆ అఖండ జ్యోతితోనే అమ్మవారు ఈరోజు దినదిన పెరుగుతూనే ఉంది. ఆ అమ్మవారు ఏ రకంగా అయితే పెరుగుతుందో అదే రకంగా మన క్షేత్రం మహిమ కూడా పెరుగుతుంది. సంవత్సరం మనము బ్రహ్మోత్సవాలు అనేది 3 రోజులు చేసుకుంటాము. ఆ 3 రోజుల్లో మొదటి రోజు మే అంటే మన నక్షత్రం తిథి కాకుండా దానికి ఏ నక్షత్రం లేకుండా మే 15 అనేది ఒకటే పెట్టుకున్నాము. 14, 15, 16 అని 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. నా పుట్టినరోజు, నా పెళ్లి రోజు, అమ్మవారి దర్శనం కలిగే రోజు ఇది ఈ రోజే, అంటే 15వ తారీఖు. కాబట్టి 14వ తారీఖు రోజు కార్యక్రమం మొదలుపెట్టి 15వ తారీఖు రోజు సంపూర్ణ దినమంత కార్యక్రమం చేసి రాత్రి 12 గంటలకు అమ్మవారి అభిషేకం చేసి 16వ తారీఖు రోజు పూర్ణాహుతి చేసి అన్నదానం పెట్టేవాళ్ళం. విద్యా వారోత్సవాల భాగంగా శనివారం బాల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాల నుంచి దిశానిర్దేశం చేశారు. పిల్లల వ్యక్తిత్వ వికాసం పెంపొందినప్పుడే వారిలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని జిల్లా కలెక్టర్ రాజేష్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల విద్యా వారోత్సవాల భాగంగా శనివారం బాల కేంద్రంలో కళలు, హస్తకళల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తబలా, హార్మోనియం వాయించడంతో పాటు ఆయా పాటలపై నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. అనంతరం వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీలో ప్రతిభ చాటిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్, విద్యాశాఖ అధికారులు అజయ్, లక్ష్మణ్, బాల కేంద్రం నిర్వాహకులు మిట్టు రవి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ బాల కేంద్రానికి అవసరమయ్యే సంగీత వాయిద్య పరికరాలను ఇప్పటికే మంజూరు చేయడం జరిగిందని, త్వరలో వాటిని అందజేస్తామన్నారు. అదేవిధంగా బాల కేంద్రంలో మరిన్ని సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేయడం జరుగుతుందని, అవసరమైతే బాల కేంద్రాన్ని ఇతర విశాలమైన ప్రాంతానికి తరలించి అధునాతన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇందాక నేను చెప్పినట్టు దిస్ టాలెంట్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్, ఈ టాలెంట్ మళ్ళీ ఇంకా ప్రోత్సాహం చేయడానికి మనం మీకు 100% సపోర్ట్ కూడా ఇస్తాము. బాల కేంద్రంలో మొన్ననే మాకు కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అడగడం జరిగింది. సో ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేను ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే మళ్ళీ అవి కొనేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ కూడా చేస్తాము, అది తెలియజేస్తున్నాము. దీంతో పాటు మళ్ళీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాల్సిందే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మళ్ళీ ఇక్కడే కంటిన్యూ చేద్దామా లేదు ఇంకా వేరే ప్లేస్ చూద్దామని ఇందాక అజయ్ గారితో అదే డిస్కస్ చేస్తున్నాము. సో అజయ్ గారు, డిఓ గారు, మిట్టు రవి గారు, మిగతా ఎవరైతే ఉన్నారో మనకి ఇంకా ప్లేస్ కూడా ఉన్నాయి. అక్కడ ఏమైనా కావాలి అంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా విత్ లెస్ కాస్ట్ వీ కెన్ క్రియేట్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తూ అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ అవన్నీ కూడా ఇస్తూ ఇంత మంచి టాలెంట్ ఉన్నాయంటే వీ షుడ్ ప్రొవైడ్ దెమ్ ఆల్ ద best infrastructure, all the best instruments which we can give to them. So I am ready to support. Please decide among yourselves. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు అడగడం జరిగింది, శాంక్షన్ ఇచ్చాము. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా, డ్రింకింగ్ వాటర్ గురించి కూడా ఏం సహకారం కావాలి దయచేసి కూర్చొని మా దగ్గర తయారు చేసి తీసుకొని రండి. అవి కూడా తప్పకుండా శాంక్షన్ కూడా చేస్తాము, తెలియజేస్తున్నాము. దీంతో పాటు మ్యూజికల్ క్యాంప్స్ ఏవైతే మనం సమ్మర్ క్యాంప్స్ కూడా నడుస్తూ ఉంది మన జిల్లాలో పిఎం శ్రీ స్కూల్స్లో. సో నాకు తెలిసిన వరకు ఇక్కడ చాలా మంది మళ్ళీ ఎవరైతే కళాకారులు ఉన్నారో అక్కడికి వెళ్ళి కూడా చెప్తున్నారు. సో ఆ కళాకారులకి కూడా నేను అభినందిస్తున్నాము. ఎందుకంటే మీ వల్లనే మళ్ళీ ఏవైతే సమ్మర్ క్యాంప్స్ ఉన్నాయో లేదు జిల్లాలో ఏవైతే ఈ కళా సందర్భంగా కల్చర్ ఉన్నాయో అవి అంతా నడుస్తూ ఉంది. కాబట్టి అదే దిశలో పిల్లలందరికీ కూడా స్ఫూర్తి ఇవ్వాలి. ఓవరాల్ పిల్లలది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఇటువంటి ఒక టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. దోమల వ్యాప్తి అరికడితే డెంగ్యూ వంటి వ్యాధులను నియంత్రించవచ్చని వైద్యాధికారులు తెలిపారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఖుర్షీద్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖుర్షీద్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పరిసర వీధిలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఎక్కడ నిల్వ నీరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం పట్టణ ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమావేశంలో
వైద్యాధికారి డాక్టర్ షాహిద్ అన్సారీ మాట్లాడుతూ దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, ముక్కు చీళ్ల నుండి రక్తస్రావం వంటి లక్షణాలు డెంగ్యూ సంకేతాలని పేర్కొన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకొని సమయానికి చికిత్స పొందాలని సూచించారు. ప్రజలందరూ సమష్టిగా దోమల పెరుగుదలను అరికట్టే చర్యలు తీసుకుంటే డెంగ్యూ సహా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సలీం యాదవ్, కిషోర్, సిబ్బంది దేవిదాస్, షబానా, ఆశా కార్యకర్తలు, జిల్లా మలేరియా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో భాగంగా శనివారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. స్థానిక ట్రాఫిక్ పార్క్ లో విద్యార్థులకు నియమ నిబంధనలు వివరించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా శనివారం ట్రాఫిక్ పార్క్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ట్రాఫిక్ పై ప్రాథమిక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ దేవేందర్ చిన్నాలకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ గుర్తులు, రోడ్ భద్రతా నియమాలు, ట్రాఫిక్ క్రమశిక్షణ, జీబ్రా క్రాసింగ్ వినియోగం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. అదే విధంగా హెల్మెట్, సీల్ బెల్ట్ వినియోగం ప్రాముఖ్యత, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, రోడ్డు దాటే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, వాహనాలు నడిపేటప్పుడు అనుసరించాల్సిన నియమాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం ద్వారా బాధ్యత గల పౌరులను తయారు చేయవచ్చని తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు ఉత్సాహంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన పొందుతూ పోలీసు అధికారులతో ముచ్చటించారు. చదువుకున్నా చదువుకోకపోయినా లైసెన్స్ వస్తుంది. చదువుకున్నా చదువుకోకపోయినా లైసెన్స్ వస్తుంది. డౌట్ క్లియరా? ఏం చెప్పినా చదువుకోకపోయినా లైసెన్స్ వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు మీ విలేజ్లలో మీ తాతయ్యలకు లైసెన్సులు ఉంటాయి, చదువుకోకపోయినా లైసెన్సులు ఉంటాయి. ఉన్నాయా? ఎక్కడైనా చూసారా? చూసినా? ఓకే. కాబట్టి చదువుకునే అవసరం లేదు, చదువుకోకపోతే ఇది ఫిక్స్. లైసెన్స్ అంటే ఏంటి అంటే మనం ఏ వెహికల్ అయినా తిప్పడానికి 2 వీలర్ మనకు ఉండాల్సిన అవసరం లేదు. మనకు జస్ట్ నేర్చుకున్న తర్వాత మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కి కాలనీ ప్రాంతంలో ఖాళీ స్థలాలను లక్ష్యంగా చేసుకుని భూ కబ్జాలు, నకిలీ పత్రాల సృష్టి, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న ముఠాపై మావల పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో భాగంగా షబాను నిసా అనే మహిళను అరెస్టు చేసినట్లు మావల సిఐ కర్రాస్వామి తెలిపారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కేఆర్కే కాలనీలోని 68 సర్వే నెంబర్ కొన్ని ఖాళీ ప్లేస్లను చూసి దాంట్లో మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై కొందరు వ్యక్తులు ఆనంద్, సద్దాం, షాదుల్లా, తర్వాత వాళ్ళ 2 భార్యలు మరి కొంతమంది లేడీస్తో కలిసి కొన్ని ఎంటీ ఉన్న ఫ్లాట్స్ని వాళ్ళు దొంగ హౌస్ నెంబర్స్ తీసుకొని మున్సిపాలిటీ నుంచి ఆ హౌస్ నెంబర్ ద్వారా మళ్ళీ వాళ్ళు అధికంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అమ్మడం జరిగింది. ఈరోజు ఆ కేసులో ఎక్స్ కౌన్సిలర్ అయిన ఆనంద్ భార్య షబానా ఉన్నీసాని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె పేరు మీద కూడా ఇతను షబానా ఉన్నీసా పేరు మీద కూడా ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ ఫ్లాటు మున్సిపల్ అధికారులకు లెటర్ పెడితే మున్సిపల్ అధికారులు నిర్ధారించారు వీళ్ళు ఫేక్ పత్రాలతో, తప్పుడు పత్రాలతో హౌస్ నెంబర్ తీసుకోవడం వల్ల మేము ఆ హౌస్ నెంబర్ని మా రికార్డ్స్లోకి తొలగిస్తున్నామని ఇచ్చింది. తర్వాత రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ ఎవరిది అని చెప్పేసి సంప్రదిస్తే పిటిషనర్కి సంబంధించిన ల్యాండ్ అనే చెప్పిండు. అక్యూజ్డ్కి ఎటువంటి భూమి లేదు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా, లేకుండా కూడా వాళ్ళు దొంగ నెంబర్ తీసుకొని ఆ ల్యాండ్ బుక్ వచ్చిందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జొన్న కొనుగోలులో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక చర్యలు, తూకం కాంటలను తక్షణం పెంచాలని కలెక్టర్ రాజేష్ ఆదేశం. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. శని అమావాస్యను పురస్కరించుకుని శనీశ్వరుడి ఆలయాల భక్తుల తాకిడి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన భక్తజనం, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాటు చేసిన నిర్వాహకులు.
ప్రధాని ఇంధన పొదుపు పిలుపులో భాగంగా ఎమ్మెల్యే సైకిల్ పర్యటన ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన. న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.